వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు నర్సీపట్నంలో 8 గంటలకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. హాల్ టికెట్లతో సహా హాజరైన విద్యార్థులు తమ రోల్ నెంబర్ చెక్ చేసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పందించారు. బడ్జెట్ ప్రసంగం సీఎం చంద్రబాబు, లోకేష్ ను పొగడటంతోనే సరిపోయింది. సూపర్ 6 హామీలను ప్రభుత్వం విస్మరించింది. మహిళలు, విద్యార్థులు, రైతులకు కేటాయింపులు అరాకొరగా ఉన్నాయి. తల్లికి వందనంకు కేటాయింపులు సక్రమంగా లేవు. నిరుద్యోగ భృతిని విస్మరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు అని బొత్స అన్నారు. ఫిబ్రవరి 20న ఆయిల్ పామ్ గెలలు గ్రేడింగ్ పై ఆయిల్ పామ్ రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఆయిల్ పామ్ గెలల గ్రేడింగ్ సమస్య పరిష్కరిస్తామని ఆయిల్ ఫెడ్ అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామ సచివాలయంలో ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి భూ సర్వే రికార్డులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ భూమి పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించిన ఆయన భూమి యజమానులకు స్పష్టమైన సరిహద్దులు, పక్కా రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు సరిగా జరగలేదని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 1000 కోట్ల అవసరం అయిన వెలిగొండ ప్రాజెక్టు 359 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. రాబోయే కాలంలో పాదయాత్ర ద్వారా వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని తాటిపత్తి అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని గొల్ల విడిపి గ్రామంలోని రైతు శ్రీను మిరప తోటలో కొండ చిలువ కలకలం రేపింది. రైతు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున అక్కడికి చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు. ఈ పాము 10 అడుగులు ఉందని అటవీ ప్రాంతంలో వదిలేనున్నట్లు తెలిపారు. దీంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ విద్యార్థి ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోగా బ్యాండేజ్ తోనే పరీక్ష రాసేందుకు తరలివచ్చాడు. నరసన్నపేటలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ రావడంతో బ్యాండేజ్తోనే పరీక్ష రాసేందుకు కుటుంబ సభ్యులు కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో స్థానిక పీసీ చిరంజీవి విద్యార్థిని స్వయంగా పరీక్షా తరగతికి మోసుకొని వెళ్లడం కనిపించింది. పరీక్ష రాయాలన్న పట్టుదలతో తీసుకువచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉందని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు విమర్శించారు. స్థానిక సిఆర్ భవన్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2025-26 సంవత్సరాలకు రాష్ట్ర బడ్జెట్ 3,22,359 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో విద్యా రంగానికి పాఠశాల విద్యకు 31,805 కోట్లు, ఉన్నత విద్యకు 2,506 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. గిద్దలూరులో ఉదయం 7 గంటల నుండే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగులతో పాటు మరికొన్ని శాఖలకు చెందిన సిబ్బంది స్వయంగా పెన్షన్దారుల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. రేపు ఆదివారం కావడంతో పెన్షన్లన్నీ శనివారమే పంపిణీ పూర్తి చేయాలని అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల లోపే 50% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జూన్ 12 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం. 9,371 కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించడం ద్వారా 74 కేంద్ర ప్రయోజిత పథకాలను పునఃప్రారంభించాం. నీటిపారుదల, రహదారులకు ప్రారంభించిన బకాయి 12,735 కోట్లు చెల్లించాం అని అన్నారు.